श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ सरत बाबूजी की जय। రమణ పెరియ పురాణము. స్వామి మాధవ తీర్థ. తర్వాత చెప్పబోయే ఇద్దరు భగవాన్ భక్తులలో ఒకరు సంశయాళువు, సందేహించువాడు, మరొకరు పండితుడు, వేదాంతి. భగవాన్ ఈ రెండు లోహములను కరుణ, ప్రేమ, శ్రద్ధ, ప్రకాశవము అనే పరుసవేది ద్వారా బంగారంగా మార్చారు. వారిద్దరినీ మార్చినొందించిన విధానాలలో తేడా ఉండొచ్చును కాని అంతిమ ఫలితం ఒక్కటే. ఆధ్యాత్మిక పథంలో నడిపించి ముక్తులను చేయటము. వీరి గురించి చదివినప్పుడు సద్గురువు వారి స్థాయికి దిగి వారికి కలిగిన ఆటంకాలన్నింటినీ ఎలా తొలగించారో, దాని ద్వారా చివరకు మోక్షాన్ని పొందుటకు ఎలా ప్రోత్సహించారో, మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆ మోక్షము యొక్క ప్రభావాన్ని అందుకుంటాము. మనకు తెలిసినా తెలియకపోయినా, మీకు తెలిసి అంటుకున్నా తెలియక అంటుకున్నా నిప్పు కాల్చే తీరుతుంది. అలాగే ఏకాగ్రతతో చదివిన వారికి వారిలోని మార్పు జరిగిపోతుంది. వారికి తెలిసి జరిగినా తెలియక జరిగినా. స్వామి మాధవ తీర్థ ఒక ప్రసిద్ధి చెందిన మహాత్ముడు. బాల్యము నుండియే మోతీలాల్ అంటే స్వామి మాధవ తీర్థ మరణం యొక్క రహస్యాన్ని గురించి తీవ్రంగా యోచించేవారు. సంచారకులైన సాధువులు, సన్యాసులు ఎవరు ఎదురైనా దయచేసి మృత్యువు అనే రహస్యాన్ని గురించి వివరించండి అని అదే పనిగా అడుగుతూ ఉండేవారు. ఆయన సంస్కృతము నేర్చుకుని తన చేతికి అందిన పవిత్ర గ్రంథాలు అన్నింటినీ అధ్యయనం చేసేవారు. శ్రీమద్భాగవతము ఆయనకు ఇష్టమైన గ్రంథము. ఆయన ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కూడా చాలా బాగా అధ్యయనం చేశారు. థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే సాపేక్ష సిద్ధాంతము అంటే ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఎందుకంటే వేదాంతమునకు, ఆది శంకరాచార్యుల వారి మాయను గూర్చిన వివరణకు, సాపేక్ష సిద్ధాంతానికి అనేక పోలికలున్నట్లు ఆయన కనుగొన్నారు. ఆయన పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ సాపేక్ష సిద్ధాంతము గురించి, దానికి వేదాంతమునకు గల పోలికల గురించి ఉపన్యసించేవారు. వక్తగా బాగా పేరు పొందిన ఆయన తన పర్యటనలలో మహాత్ములను, ఆనందమాయి వంటి మహనీయులను కలిశారు. 1920 దశాబ్దంలో పాండిచ్చేరికి చెందిన ప్రముఖ మహాత్ములైన శ్రీ అరవిందులతో కలిగిన ప్రత్యక్ష పరిచయం ఆయనను నిజమైన సత్యాన్వేషణ వైపు మళ్లించింది. 1939లో ఆయన సన్యాసం స్వీకరించారు. అటు పిమ్మట ఆయన స్వామి మాధవ తీర్థగా పిలువబడేవారు. ఒక సన్యాసిగా ఆయన విస్తారంగా పర్యటించారు. ఆయన పాండిత్యము వలననే కాక తాను చదివిన దానిని తన జీవితంలో ఆచరణలో పెట్టే విధానము వలన కూడా ప్రజల అభిమానాన్ని పొందారు. ఆయన గొప్ప రచయిత. ఆయన 100 పుస్తకాలకు పైగా రచించారు. కానీ ఆధ్యాత్మిక ఆశయ సాధన కొరకు అన్వేషణ కొనసాగుతూనే ఉన్నది. సత్యము కొరకై ఆయనకు కలిగిన తీరని దాహము ఆయనను అరుణాచలుని వద్దకు, భగవాన్ వద్దకు 1944లో తీసుకువచ్చింది. ఆయన రమణాశ్రమంలో 14 రోజులు ఉన్నారు. ప్రతిరోజు అధ్యయనంలోనూ అనుభవంతోనూ నిండిపోయింది. గొప్ప పండితుడు కనుక ఆయన తన అనుభవాలను, భగవానును తానడిగిన ప్రశ్నలను, ఆయన ఇచ్చిన సమాధానాలను రాసి ఉంచారు. మొట్టమొదట రోజునే భోజనశాలలో ఆయన భగవానుకు పరిచయం చేయబడగానే భగవాన్ అనుగ్రహ పూర్ణ దృక్కును అంటే వీక్షణాన్ని ఆయనపై నిలిపారు. ఆ మొదటి వీక్షణం అంటే ఆ మొదటి చూపు గురించి ఆయన ఇలా వ్రాసారు: మహర్షి యొక్క చూపులో తీక్షణమైన సూర్యుని ప్రకాశాన్ని చూశాను.
నా శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. నా మనస్సు చెప్పలేనంత ఆనందంతోనూ ప్రశాంతతతోనూ నిండిన ఆధ్యాత్మిక తీరాలకు కొనిపోబడింది. ఎవరు తనను కలిసినా భగవాన్ తన మొదటి చూపుతోనే తన యొక్క ఉన్నత స్థితిని వారికి అనుగ్రహించేవారు. నిజమైన దర్శనము అంటే అదే. వచ్చిన వారికి పొందగలిగే యోగ్యత ఉన్నా లేకున్నా ఆయన తన పూర్ణ అనుగ్రహాన్ని ఎప్పుడూ ప్రసారం చేస్తూ ఉండేవారు. స్వామి మాధవ తీర్థ లాంటి భాగ్యశాలులు ఆ అనుగ్రహాన్ని అందిపుచ్చుకోగలిగేవారు, అంటే పొందగలిగేవారు. ఆయన ఆశ్రమంలో ఉన్న 14 రోజులలోని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని తద్వారా మనందరికీ ఉపయోగపడ్డారు. స్వామి మాధవ తీర్థ ఇలా వ్రాసారు: పూర్తి వివేక వైరాగ్యాల ద్వారా సాధకుడు సాక్షీభావ స్థితికి చేరుకొనుటకు ఆశించవచ్చును. కాని దానికంటే ఉన్నతమైన స్థితి ఉన్నది. అందు ఒకరు విశ్వమంతటిలోనూ అన్ని జీవులలోనూ సర్వే సర్వత్రా తన ఉనికినే గుర్తిస్తారు. ఈ స్థితినే సంస్కృతములో అభిన్న భావము అంటారు. మహర్షి చేత అందుకోబడిన ఈ స్థితి సామాన్య సాధకుని ఆలోచనా పరిధికి, అవగాహనా శక్తికి అతీతమైనదైనప్పటికీ సాధకుడు మహర్షి వంటి గొప్ప మహనీయుల సన్నిధిలో కూర్చుని ఈ అభిన్న భావస్థితి యొక్క స్వభావమును, ప్రత్యేకతను కొంతవరకు అర్థం చేసుకొనవచ్చును. హాలులో కూర్చుని ఉన్నప్పుడు నేను ఈ విషయాలను గమనించాను. మహర్షి మంచం మీద కూర్చుని తన చుట్టూ ఏమి జరుగుతున్నా తనకు పట్టనట్టు ఉండేవారు. ఉదాహరణకు సందర్శకులు వస్తూనే ఉండేవారు. వారు భగవానుకు నమస్కరించుకుని హాలులో కూర్చునుట కానీ తిరిగి వెళ్ళిపోవట గాని చేస్తూ ఉండేవారు. కానీ అందరిలోనూ తన ఉనికినే, అంటే వారు తనకంటే భిన్నంగా లేరు అనే అభిన్న భావననే ఆయన కలిగి ఉన్నట్టు నాకు అనిపించింది. ఈ ఏకత్వ భావన, అంటే ఈ స్థితి వలననే ఆయన అందరి అంతరంగములలో ఉన్న చైతన్యమును స్పృశించగలిగేవారు. అప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నవారు ఆలోచనా పరిధిని అధిగమించి ఆ సర్వ వ్యాపి అయిన చైతన్యం యొక్క ఉనికిని తమలో అనుభవించగలిగేవారు. ఈ విధంగా మహర్షి నుండి చైతన్యం యొక్క శక్తి ప్రసరితమవుతున్నదని గ్రహించిన వాడనై నేను ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన అనుగ్రహ ప్రసారమును చక్కగా అందుకొనుటకు నన్ను నేను ఏ విధంగా సిద్ధపరుచుకొనవలెనో ఆయననే అడగవలనని నిర్ణయించుకున్నాను. ప్రశ్న: మీ సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు మీ అనుగ్రహమును అందుకొనుటకు, అంటే మీ నుండి ప్రసరితమయ్యే చైతన్య శక్తిని అందుకొనుటకు మేము ఏ విధమైన మానసిక స్థితిని కలిగి ఉండవలెను? మహర్షి: మనస్సును నిశ్చలంగా ఉంచండి, అది చాలును. మిమ్ములను మీరు నిశ్చలంగా ఉంచుకొనగలిగితే ఈ హాలులో కూర్చుని మీరు ఆధ్యాత్మిక సహాయమును అందుకొనగలరు. సాధనలు అన్నింటి యొక్క ముఖ్యోపదేశము సాధనలను అన్నియూ వదిలివేయుటయే. మనసు నిశ్చలమైనప్పుడు చైతన్యము, అంటే ఆత్మ యొక్క శక్తి అనుభూతమవుతుంది. చైతన్యము యొక్క తరంగములు ఎల్లెడలా వ్యాపించి ఉన్నవి. మనస్సు నిశ్చలంగా శాంతితో నిండి ఉంటే ఎవరైనా వాటిని అనుభవించగలరు. ప్రశ్న: నేను మీ కళ్ళల్లోనికి అదే పనిగా చూస్తూ ఉండుట మంచిదా, లేక మీ ముఖమును దర్శిస్తూ ఉండవలెనా, లేదా నా మనస్సును ఏదో ఒకదానిపై ఏకాగ్రపరచవలెనా? మహర్షి: మీ స్వస్వరూపముపై దృష్టిని నిలపండి. కళ్ళు తెరుచుకుని ఉన్నా మూసుకుని ఉన్నా పట్టింపు లేదు. సర్వత్రా నిండి ఉన్నది ఒక్కటే. కావున కనులు తెరిచినా మూసినా ఒకటే. మీరు ధ్యానము చెయ్యదలిసినట్లయితే మీలోని అహం, అంటే నేను అనబడు చైతన్యంపై ధ్యానము చెయ్యండి. అదే ఆత్మ. దానికి కళ్ళు లేవు కనుక కనులు మూసినా తెరిసినా ఒకటే. మీరు సాక్షాత్కారమును పొందితే ఈ ప్రపంచము గురించి ఏ ఆలోచనలు ఉండవు. మీరు ఒక గదిలో కూర్చుని ఉన్నప్పుడు కిటికీలు తెరిచి ఉన్నా మూసి ఉన్నా
మీరు మీరుగానే ఉంటారు. అదే స్థితిలో కనుక మీరు ఆత్మలో నిలకడ కలిగి ఉంటే బయట కార్యములు జరుగుతున్నా లేకున్నా మీకేమీ పట్టదు. మహర్షి తన అభిన్న భావనతో ఉండుటను, సాధకుడు ఆయన సాన్నిధ్యంలో ఉండుటను నేను రేడియో ట్రాన్స్మిటర్ తోనూ అంటే రేడియో తరంగములను ప్రసారము చేసే యంత్రముతోనూ, ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్న సాధకుని రేడియో రిసీవర్ తోనూ అంటే రేడియో తరంగములను అందుకునే యంత్రముతోనూ పోల్చటానికి సాహసిస్తాను. మహర్షి యొక్క ఆధ్యాత్మిక శక్తి సూర్యకాంతి వలె ఎడతెగకుండా ప్రసరింపబడేది ఆయనకు సంబంధించినంత వరకు. కానీ మాయతో ఇంకనూ కప్పబడిన సాధకుడు ఆ శక్తి ప్రసారమును అందుకునే యోగ్యత సంపాదించుకునే వరకు ఆ మహర్షి యొక్క ఎంతో మేలు కలిగించే ఆ ఆధ్యాత్మిక శక్తి ప్రసారము వలన కనపడే ఫలితము ఏమీ కనపడదు. ఆ శక్తిని అందుకొనుటకు సాధకుని సంసిద్ధతనే అనుగ్రహము యొక్క చర్య అంటారు. అంటే అనుగ్రహము వలననే సాధకునిలో సంసిద్ధత ఏర్పడుతుందని భావము. స్వామి మాధవ తీర్థ ఇలా అంటారు: జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, తెలుసుకొనుట, తెలుసుకొనబడేది అనే విషయాలన్నీ కూడా సహజంగానే ఈ జగత్తు సత్యము అనే అభిప్రాయముతోటి ముడిపడి ఉన్నవి. ఈ విషయంపై భగవాన్ అభిప్రాయమును వెల్లడించే ముందు ఇది ఎంతో కాలముగా నేను మిక్కిలి ఆసక్తి కొని ఉన్న విషయమని, అందువల్లనే నేనిచ్చటకు రాక పూర్వమే నేను మాయా అనే పేరు గల చిన్న పుస్తకమును వ్రాసాను. అందులో నేను ఈ జగత్తు యొక్క నిత్యత్వమును గురించి భారతీయ దర్శన శాస్త్రములో వివరింపబడిన విషయములకు ఆధునిక కాలములో గొప్ప భౌతిక శాస్త్రవేత్త అయిన ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతము ద్వారా వెల్లడి చేసిన విషయాలకు గల సారూప్యమును వివరించాను. నేను ఆ పుస్తకము యొక్క ఒక కాపీని అంటే ప్రతిని మహర్షికి పంపియున్నాను. నేను ప్రతిపాదించిన విషయంపై ఆయన అభిప్రాయము తెలుసుకొనవలనని ఎంతో కుతూహలముతో ఉన్నాను. ప్రశ్న: ప్రొఫెసర్ ఐన్స్టీన్ ఈ మధ్య కాలంలో గణిత శాస్త్ర విజ్ఞానము ద్వారా కాలము, దూరము, వస్తువులు, ఆకారము లేదా రూపము, భారము, వేగము మొదలైనవన్నీ సాపేక్షమైన విలువలు కలిగినవని, స్థిరమైన ఎన్నటికీ మారని విలువలు కలిగి ఉన్నట్టివి కావని అని అన్నియు ద్రష్ట అంటే చూచువాడు యొక్క స్థితిపై ఆధారపడిన విలువలు కలిగి ఉంటవనియు వెల్లడించి ఉన్నారు. మాయ అనే పేరుగల చిన్ని పుస్తకమును ఈ విషయంపై వ్రాసిన దానిని మీకు పంపించాను. మహర్షి: అవును, మీరు చెప్పేది నిజమే. నాకు అది బాగున్నది. దానిని పూర్తిగా చదివాను. ద్రష్టను అంటే చూసేవాడిని సరిదిద్దుట ద్వారా సర్వమును సరిదిద్దవచ్చును. ఆ పుస్తకంలో చూచువారు పెక్కులున్నట్లు వ్రాసినారు. నిజానికి ద్రష్ట ఒక్కరే ఒక్కరు, అనేకులు అనేది చూసేవాడి ఊహలలోనే ఉంటారు, అంటే వాస్తవంలో కాదు. ఈ జవాబులోనూ తరువాత మహర్షి ఇచ్చిన జవాబులలోనూ మహర్షి అనుగ్రహపూర్వకంగా నేను ఈ విషయాన్ని గురించి ఆ పుస్తకంలో జరిపిన చర్చలో జరిగిన ఒక పొరపాటుని ఎత్తి చూపినారు. నేను నా వాదములన్నింటినీ ఒక తప్పు, నమ్మకము లేదా ఊహ అంటే సరైనది కానటువంటి ఊహపై ఆధారపడి చేశాను. ఆయన చాలాసేపు వివరణ ఇచ్చి సరైన దృక్కోణమును విశదపరిచినారు. ఆ పుస్తకం వ్రాయుటలో నా ఉద్దేశము మాయా అను విషయంపై అది శంకరుల వారిచే ప్రతిపాదింపబడిన సిద్ధాంతమునకు ఆధునిక భౌతిక శాస్త్ర సిద్ధాంతమైన సాపేక్ష సిద్ధాంతమునకు ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ పూర్తి పోలిక ఉన్నదని తెలుపుటయే. ఈ సిద్ధాంతము అందరికీ తెలిసినదే. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారము అంటే సాపేక్ష సిద్ధాంతము కాలము, దూరము అనునవి కేవలము సాపేక్షికమైనవి.
వాటి విలువలు పూర్తిగా చూచువాడి అంటే గమనించేవాడి యొక్కయు చూడబడేటటువంటి అంటే పరిశీలించబడుతున్నటువంటి వస్తువు లేదా విషయము యొక్క పరిస్థితులపై ఆధారపడి ఉండునని అనియు స్థిరమైన అంటే మారని విలువలు గల కాలము దూరము అనునవి లేవనియు ప్రతిపాదింపబడినది. ఇద్దరు పరిశీలకులు రెండు భిన్నమైన ప్రదేశముల నుండి ఒకే సంఘటనను పరిశీలించినట్లయితే వారు కనుగొనినట్టి ఫలితములో ఇవ్వబడిన కాలము దూరముల యొక్క విలువలు తేడాగా ఉండి ఒకరు పరిశీలించిన వానితో రెండవ వారివి సరిపోలి ఉండవు. ఇద్దరు పరిశీలకులు రెండు వేరు ప్రదేశములలో ఉండి పరిశీలిస్తే ఒకే సంఘటనను అంటే విషయాన్ని వారు రెండు రకాలుగా చూస్తారు అనే వాదనతో దీనిని రుజువు చేస్తారు. ఇద్దరు పరిశీలకుల రెండు వేరు ప్రదేశముల నుండి పరిశీలిస్తున్నారు అనేదే ఒక ఊహాజనితమైన భావన. ఆ ఇద్దరి మధ్య దూరము కూడా సాపేక్షమైనదే అంటే స్థిరమైన విలువ కలిగినది కాదు. కావున కేవలము ఒక పరిశీలకుడు మాత్రమే ఉండవలెను. స్వామి మాధవ తీర్థకు వెంటనే మహర్షి థియరీ ఆఫ్ రిలేటివిటీ వంటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతములను కూడా సత్యములో స్థిరపడిన తన స్వీయ అనుభవముతో ప్రయత్నరహితముగానే విశ్లేషించగలరని విశదపడింది. సద్దర్శనములోని 16వ శ్లోకము అంటే పద్యము కాలము దూరములపై మహర్షి అభిప్రాయములను స్పష్టంగా విదితము చేస్తున్నది. నేను లేని స్థలము కాలము దూరము ఎక్కడ ఉన్నవి? ఈ శరీరము కాలము దూరము స్థలములకు పరిమితమై ఉండవచ్చును, కాని నేను ఈ శరీరమును కాను. నేను సర్వకాలములలోనూ సర్వత్రా ఉన్నాను. భగవాన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ తప్పు అని చెప్పలేదు. దానిని వివరించుటకు ఎన్నుకున్న ఉదాహరణ సమర్థింపబడజాలని ఊహపై ఆధారపడినదని అన్నారంతే. పై పద్యములో చెప్పబడిన సంపూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవము కాలము దూరముల గురించి ఉన్న పొరపాటు అభిప్రాయములన్నింటినీ కొట్టిపారవేస్తుంది. కాలము అనునది ఒక స్థిరమైన విలువ కలిగినది కాదు. ఒక మొదలు చివర కలిగియున్నట్టిది కాదు. కాలమునకు మొదలు చివర ఉన్నవని భావించుటము అర్ధరహితము, ఊహాజనితము. మనము గనక కాలమునకు మొదలు చివర ఉన్నవని భావిస్తే అవి కూడా కాలములోనే ఉండవలెను. ఈ 16వ శ్లోకము ద్వారా భూత భవిష్యత్తులు అనునవి నిరాకరింపబడి కేవలము నిరంతరమైన ప్రస్తుతము మాత్రమే అంగీకరింపబడినది. ఈ సద్వస్తువును ఎట్టి మార్పు నొందని నిర్వికారమైన సదా ఉనికి కలిగినటువంటి ఆత్మను సాధకుడు ఇక్కడే సాక్షాత్కరింప చేసుకొనవలనని భావింపవలనే కాని భవిష్యత్తులో ఎప్పుడో జరుగునని భావించరాదు. స్వామి మాధవ తీర్థ ప్రశ్నలన్నీ ఆయన వేదాంత పరిజ్ఞానంపై ఆధారపడి ఉండేవి. ప్రశ్న: ఈ జగత్తంతా ఈశ్వరుడే అయినట్లయితే ఈశావాస్యోపనిషత్తు ఈ జగత్తును త్యజించండి అని ఎందుకు చెప్తుంది? భగవాన్ జవాబులన్నీ ఎప్పుడూ స్వీయానుభవం మీదే ఆధారపడి ఉండేవి. భగవాన్: ఈశ్వరుని కంటే ఈ జగత్తు భిన్నంగా ఉన్నది అనే తప్పుడు అభిప్రాయమును మాత్రమే త్యజించవలెను. ద్వైత భావమును అనేకత్వ భావనను కనిపించేది అంతా సత్యము అనే భావనను విడనాడవలెను. స్వామి మాధవ తీర్థ తిరిగి ఇలా ప్రశ్నించారు. ప్రశ్న: ద్వైత భావనను విడిచిపెట్టవలెను. ద్వైతము లేదు, అనేకత్వము లేదు అనేటట్టయితే ఈశ్వరునికి శరణాగతి చెందవలెను అని శృతులు చెప్పే ఉత్తరువు విషయమేమిటి? భగవాన్ ఇలా బదులిచ్చారు. దక్షిణ భారతదేశంలో ఒక ఆచారం ఉండేది. వారు ప్రతినిత్యము భోంచేసే ముందు గణేశుని విగ్రహాన్ని పూజించేవారు. ఒకరోజు ఒక పేద బాటసారి కొంచెము పిండిని
కొంచెము బెల్లమును దారిలో ఆహారంగా ఉపయోగించుకొనుటకు కొరకై తీసుకుని వెళ్తున్నారు. ఆయన భోంచెయ్యవలెను అనంటే ముందుగా గణేశన్ను పూజించాలి. ఆయన బెల్లం గడ్డను తీసుకుని దానిని ముద్దగా చేసి దానినే గణేశునిగా భావించారు. ఇప్పుడు పూజానంతరము నైవేద్యం పెట్టవలెను అనంటే బెల్లము విడిగా లేదు. అందుకని ఆ విగ్రహము నుండి కొంత బెల్లమును గిల్లి నైవేద్యంగా పెట్టారు. అలా చెయ్యటములో ఆయన ఆ విగ్రహాన్ని అపవిత్రము చేశారు. శరణాగతి అంటే మీకున్న భావన ఆ బాటసారి పెట్టిన నైవేద్యం కంటే ఏమాత్రం మెరుగ్గా లేదు. మీరు ఈశ్వరుని కంటే వేరుగా ఉన్నారని భావించుకుని అంటే ఊహించుకుని ఆ పరమాత్మను మీరు అపవిత్రం చేశారు. మీరు శరణాగతి చెందించుకున్నా లేకున్నా మీరెప్పుడూ ఆ పరమాత్మ కంటే వేరుగా లేరు. నిజానికి ఈ ప్రస్తుత క్షణంలోనే, ఈ క్షణమే భవిష్యత్తులోనూ గతంలోనూ వలనే కేవలం దైవము మాత్రమే ఉనికి కలిగి ఉన్నది. దైవమొక్కటే ఉన్నది. ఈ బెల్లపు గణేశుని కథ ఆయన ఇక్కడ ఉన్న 14వ రోజు పూర్తవుతుండగా జరిగింది. సెలవు తీసుకొనబోతూ స్వామి మాధవ తీర్థ చాలా పండ్లు భగవాన్ ముందు ఉంచారు. భగవాన్ దయతో చిరునవ్వు నవ్వుతూ అన్నారు, ఓహో, వినాయకునికి బెల్లము నైవేద్యము పెడుతున్నారన్నమాట. తర్వాత కాలంలో భగవాన్ ఆ మాటలు అనగానే తనలో అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకుందని స్వామి మాధవ తీర్థ నాతో చెప్పారు. స్వామి మాధవ తీర్థ భగవాన్ వద్దనున్న స్వల్ప కాలంలో ఆయన నుండి రాబట్టిన ముఖ్యమైన ఆధ్యాత్మిక బోధలను ఇక్కడ వ్రాస్తాను. ఆత్మ విచారణ జరుపుతున్నప్పుడు మనసు నుండి ఉత్పన్నమయ్యే ప్రశ్నలు: నేను శివుణ్ణి అనుకోవాలా, లేదా నేను మనసుని కాను, నేను బుద్ధిని కాను అనుకోవాలా అనే వాటికి జవాబు ఇవ్వొద్దు. నేనెవరిని అని దేనిని పట్టించుకోకుండా అడుగుతూనే ఉండు. హృదయము దానంతట అదే జవాబు విశదపరుస్తుంది. ఈ పలికే నేను వెనుకనున్న నిశ్శబ్దమైన నేను యొక్క స్థితియే మహత్తరమైన మంత్రము. ఆ నేను అనే స్థితియే గొప్ప మంత్రము. నేను అనేదే మొట్టమొదటి నామమనియు ఓం అనబడే ప్రధానమైన శబ్దము లేదా స్పందన తరువాత ఉత్పన్నమైనదేనని చెప్తున్నది. జపించేవాడు లేకుండా జపమనేది లేదు. ప్రతి వారు నేను అనే జపాన్నే చేస్తారు. మనము ఎన్నిసార్లు నేను 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 అంటాము మన జీవితాలలో? నువ్వు ఉన్నట్లే ఉండు. సత్యము, శుద్ధ చైతన్యము ఇప్పుడు ఏదైతే ఉన్నదో అదే నిజమైన జపము. జపము అన్నా దైవము అన్నా ఒకటే. నీవు సంపూర్ణుడివే. అపరిపూర్ణత అనే భావాన్నే విడిచిపెట్టు. అక్కడ నాశనము చేయవలసినదేదీ లేదు. అహంకారము సత్యమైనది కాదు. దానికి నిజమైన ఉనికి లేదు. తాడును చూచి పాము అని భ్రమించినప్పుడు భ్రమ తొలగిన తరువాత ఆ పామును చంపవలసిన అవసరం ఉండదు కదా. మనసును నాశనము చెయ్యవలసిన అవసరం లేదు. ఆత్మనిష్టయే నిజమైన ఆసనము. ఆ నిజమైన ఆసనంలో స్థిరంగా ఉండండి. నేను ఏ పుస్తకము చదవవలెను అని అడిగావు. ఆత్మే నిజమైన పుస్తకము. జీవితము అనేది అందులో వ్రాయబడిన పేజీలు. దానిలో ఏ విభాగమునైనా మీరు చూడవచ్చును. ఎవరు ఆ పుస్తకమును నీ నుండి తీసుకుని వెళ్లరు. నీకు జ్ఞాపకము వచ్చినప్పుడల్లా ఆత్మ వైపుకు తిరగండి. అదే నిజమైన గ్రంథ పఠనము. మీ దృష్టిని అంతర్ముఖము చెయ్యండి. మనస్సు నిశ్చలంగా ఉంచండి. అది చాలును. మనస్సు నిశ్చలమైనప్పుడు ఆత్మ యొక్క శక్తి అవగతమవుతుంది. సాధనలు అన్నింటి ఉద్దేశము సాధనలను విడిచిపెట్టడమే. చింతలు మీకు చెందవు. ఎక్కడైతే చింతలు అన్నీ మటుమాయమవుతాయో వాటి ఉనికి కోల్పోతామో
ఆ నిశ్శబ్దమైన మనోమూలములోనికి మునుగు. మనస్సు దేని నుండి ఉత్పన్నమవుతుందో ఆ స్థానంలోనికి మునుగు. నీ దృష్టిని అక్కడ నిలుపు. ఆత్మను వెతుకు. దుఃఖము అంతా నశించిపోతుంది. నీ మనసును అంతర్ముఖము చెయ్యి. లోపల దాగి ఉన్న వాసనలను బయటికి త్రోసివెయ్యి. అప్పుడు నీకు ఒక సర్వోత్కృష్ట శక్తి సర్వత్రా పనిచేస్తుందని విశదమవుతుంది. చూచేవాడు, చూడబడేది ఏకమై నీవు నిశ్చలంగా ఉంటావని తెలుసుకో. సూర్యుడు చీకటిని ఎప్పుడూ చూడనట్లుగానే ఆత్మ అజ్ఞానమును ఎప్పుడూ చూడలేదు. ఆత్మ తెలుసుకొనబడదు, కానీ నేరుగా గ్రహించుట ద్వారా అది అనుభవమునకు వస్తుంది. అలా అనుభవించుటనే ఆత్మ సాక్షాత్కారము అంటారు. భౌతికంగా భవిష్యత్తులో ఉండేది, ఉండబోయేది అంతా అశాశ్వతం. ప్రస్తుతము నువ్వు ఏంటో, ప్రస్తుతము నీకున్నదేమిటో సక్రమంగా అర్థం చేసుకొనడానికి ప్రయత్నించు. అప్పుడు భవిష్యత్తును గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. స్వామి మాధవ తీర్థ భగవానును వ్యక్తిగతమైన సలహా కొరకు అడగగా భగవాన్ ఆయనకు ఇలా చెప్పారు: ప్రయాణాలు చేయటము, ఉపన్యాసాలు ఇవ్వటము తగ్గించండి. ఆయన మారు మాట్లాడకుండా దానిని పాటించారు. ఆయన తిరిగి వెళ్లిన తరువాత గుజరాత్లోని సబర్మతి నది ఒడ్డున వేదాంత ఆశ్రమంను స్థాపించారు. గుజరాత్లోని ప్రముఖులు, పండితులు, మహాత్ములు అందరూ ఆయనను బాగా ఎరుగుదురు. ఆధ్యాత్మిక సుఖం కోసం వారు ఆయన వద్దకు వచ్చేవారు. ఆయన తీవ్రంగా సాధన చేసుకునే వారందరికీ గట్టిగా సలహా ఇచ్చేవారు. రమణాశ్రమమునకు వెళ్ళండి, రమణ మహర్షితో ఉండండి, కొంత సమయాన్ని ఆయన సమక్షంలో గడపండి. నాకు ఏదైతే ఉన్నదని మీరు భావిస్తున్నారో అదంతా నాకు రమణ మహర్షి చేత ప్రసాదింపబడినదే. వారంతా స్వామి మాధవ తీర్థ వలన రమణాశ్రమానికి వచ్చేవారు. అందువలనే కొన్నిసార్లు రమణాశ్రమము గుజరాత్ వారితో నిండిపోయేది. 1956లో స్వామి మాధవ తీర్థ 60 మంది భక్తులతో కలిసి రమణాశ్రమానికి వచ్చారు. ఆయన కొన్ని వారాల పాటు ఆశ్రమంలోని లోపల ఉన్నారు. మిగిలిన భక్తులు బయట ఆశ్రమానికి చెందిన గెస్ట్ హౌస్ అంటే అతిథి గృహంలో ఉన్నారు. ఆ సమయంలో నా డిగ్రీ పూర్తి అయిపోయి ఉద్యోగం వెతుక్కుంటూ ఆశ్రమంలో సేవ చేస్తున్నాను. ఆశ్రమ అధ్యక్షులుగా ఉన్న మా తండ్రి గారు అప్పుడు సుదీర్ఘ యాత్రలో ఉన్నారు. ఆశ్రమ నిర్వహణ బాధ్యత నాకు అప్పచెప్పబడినది. టీకే సుందరేశన్ అయ్యర్ వంటి పాత భక్తులు అంటే దీర్ఘకాల అనుభవం కల భక్తులు నాకు సలహా ఇస్తూ ఉండేవారు. స్వామి మాధవ తీర్థ భగవాన్ సన్నిధిలో ఆత్మసాక్షాత్కారము పొందారు. ఆయనతో కొంత సమయం గడుపుతూ ఉండు అని వారు నాకు చెప్పారు. మాధవ తీర్థ ఆయన భక్తులతో కలిసి తిరిగి వెళ్లే రోజున వారిని పంపడానికి కావలసిన ఏర్పాట్లను చూడవలసిన బాధ్యత నాపై పడింది. వాళ్ళు రైల్వే స్టేషన్కు వెళ్ళుట కొరకు నేను 20 గుర్రపు బండ్లను మాట్లాడాను. స్వామి మాధవ తీర్థ కొరకు ఒక గుర్రపు బండి ఆశ్రమ ద్వారం వద్ద వేచి ఉన్నది. నేను ఆయన గదిలోనికి వెళ్ళినప్పటికీ ఆయన కన్నీరు కారుస్తూ ఒక తన్మయత్వ స్థితిలో ఉన్నారు. ఆయన భక్తులు ఆయనకు చెప్పులు, బయట తీవ్రంగా వర్షం కురుస్తుండటంతో గొడుగు ఇచ్చారు. నేను ఆయనతో ఇలా చెప్పాను: స్వామి, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళవలసిన టైం అయింది. గుర్రపు బండ్లు అన్నీ వచ్చినవి. మీ భక్తులు వేచి ఉన్నారు. దయచేసి రండి. ఆయన నన్ను అనుసరించారు. కానీ ఆయన చెప్పులను ధరించడానికి గాని గొడుగును ఉపయోగించడానికి గాని అంగీకరించలేదు. దానికి బదులుగా ఆ కొండపాతగా కురుస్తున్న వర్షంలో తడుస్తూనే ఆయన నడిచారు. అప్పటికి పూరిపాకగా ఉన్న భగవాన్ మందిరానికి మేము నడిచాము. ఆ 6 అడుగుల ప్రకాశవంతమైన వృద్ధ సన్యాసి మొదలు నరికిన చెట్టు వలె భగవాన్ మందిర ద్వారము వద్ద పడి పసిబిడ్డ రోధించినట్లు రోధించారు. నా జీవితంలో మొదటిసారిగా అటువంటి ఆసక్తికరమైన సుందర దృశ్యాన్ని చూశాను. ఆయన క్రింది విధంగా భగవాన్ను ప్రార్థించారు:
భగవాన్, నేను పాలు త్రాగే పసిబిడ్డను. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. కానీ నేను వెళ్ళవలసి ఉన్నది. మేము దాదాపుగా ఆయనను పట్టుకుని బలవంతంగా బండి వరకు తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఆశ్రమ ఆవరణలో బండిని ఎక్కడానికి నిరాకరించారు. మేము ఆయనతో పాటుగా ఆశ్రమం బయటకు, మిగిలిన భక్తుల బండ్లు ఉన్న చోటుకు నడవవలసి వచ్చింది. అప్పటి వరకు కూడా స్వామి మాధవతీర్థ శరణాగత భావనలో మునిగి పారవస్యంతో ఏడుస్తూనే ఉన్నారు. భక్తులు ఆయనను బండిలోనికి ఎక్కించబోతున్నారు. ఒక పవిత్రులైన, పక్వత చెందిన పాత భక్తులు బిఎంఎస్ నాయుడు అనే ఆయన, స్వామి గొప్పతనమును గురించి బాగా తెలిసిన ఆయన, నాకిలా సలహా ఇచ్చారు. ఆయన మహాత్ముడు. ఆయన పవిత్ర పాదాలపై మీ శిరస్సును ఉంచు. నేను ఆ సలహాను పాటించాను. స్వామి మాధవ తీర్థ తన 2 చేతులను నా తలపై ఉంచి ఆశీర్వదించారు. నేను తన్మయత్వంలో మునిగిపోయాను. అదే నా తొలి ఆధ్యాత్మిక అనుభవము. శారీరక, మానసిక పరిధులను అధిగమించేటట్లు చేసిన అనుభవము. నేను ధన్యుడనైనట్లుగా భావించాను. బిఎంఎస్ నాయుడు గారు నా నిజమైన ఆధ్యాత్మిక జీవన ఆరంభానికి సహాయం చేశారు. కానీ అప్పట్లో దాని నిజమైన విలువ నాకు తెలియదు. ఇదంతా భగవాన్ అనుగ్రహమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय.